हरिः ओम श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. सक्ताः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वान् तथा सक्तः चिकीर्षुर्लोकसंग्रहम्. భగవద్గీత 3వ అధ్యాయం 25వ శ్లోకం. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోక సంగ్రహం. భారత అర్జున, అవిద్వాంసః అజ్ఞానులు, కర్మణి సక్తాః లౌకిక కర్మయందు విషయాసక్తులై, యథా కుర్వంతి ఎటుల చేయుచున్నారో, తథా విద్వాన్ అట్లే జ్ఞాని, లోక సంగ్రహం లోక సంగ్రహమును, చికీర్షుః చేయ నిశ్చయించిన వాడై, అసక్తః విషయాసక్తి లేనివాడై, కుర్యాత్ కర్మయోగమును చేయవలెను. అర్జున, అజ్ఞానులు లౌకిక కర్మయందు విషయాసక్తులై ఎటుల చేయుచున్నారో, అట్లే జ్ఞాని లోక సంగ్రహమును చేయ నిశ్చయించిన వాడై, విషయాసక్తి లేనివాడై కర్మయోగమును చేయవలయును అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, లోకంలో కర్మాసక్తులు అంటే కర్మలందు ఆసక్తి గలవారై, విషయాసక్తితో ఏ విధంగానైతే పట్టుదలతో వాళ్ళు కర్మలు ఆచరిస్తున్నారో, ఎవరు? అవిద్వాంసః అజ్ఞానులు అనగా ఈ అంతర్ముఖ వృత్తిరూప జ్ఞాన మార్గం తెలియని వాళ్ళు ఎట్లయితే తమ పట్టుదలతో లౌకిక కర్మలందు విషయాసక్తులై కర్మలు చేస్తున్నారో, అట్లే జ్ఞాని అయిన వాడు లోక సంగ్రహము చేయ నిశ్చయించిన వాడై, విషయాసక్తిని విడిచి కర్మయోగమును చేయవలయును అంటున్నాడు. ఎట్లయితే అజ్ఞానులు తమ తమ పట్టుదలతో కర్మలు ఆచరిస్తున్నారో, జ్ఞాని అనేవాడు విషయాసక్తి లేకుండా కర్మయోగాన్ని ఆశ్రయించాలి అని చెబుతున్నారు. ఈనాడు కర్మలయందు ఉన్న పట్టుదల జ్ఞానము మీద లేదు. ఎందువల్ల అంటే కర్మలతో మీకు ఫలములు సిద్ధిస్తాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు గనుక, మనకు తత్ఫలితాల మీద ఆసక్తి ఉన్నది గనుక కర్మకాండయందే మొగ్గు చూపుతున్నాం, జ్ఞాన మార్గం వైపు పయనించలేకపోతున్నాం. అందువల్ల అర్జున, లోకంలో ఇలాంటి విధి విధాయకం ఉన్నది. అందువలన విషయాసక్తి గలవాళ్ళు, అజ్ఞానులు తమ పట్టుదలతో ఏ విధంగానైతే కర్మలు ఆచరిస్తున్నారో, విషయాసక్తి లేనివాడైన జ్ఞాని అతడు లోక సంగ్రహమును చేయ నిశ్చయించిన వాడై తాను కర్మయోగాన్ని చేస్తూ ఉండాలి అని చెబుతున్నాడు. అందువల్ల లోక సంగ్రహం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, భూర్భువస్వర్లోకములు బ్రహ్మమునందు లీనమగుటయే లోక సంగ్రహము. లోకములు అంటే మనలో ఉన్నటువంటి యొక్క భూలోకములు అనబడే గోళకములు, భువర్లోకములు అనబడే ఇంద్రియములు, సువర్లోకములు అనబడే ఇంద్రియాది దేవతలు.
ఇవి ఆ బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు క్రమక్రమంగా ఆ బ్రహ్మమునందు లీనమగుటయే లోక సంగ్రహము. ఇట్టి లోక సంగ్రహమైనటువంటి కర్మయోగాన్ని జ్ఞాని ఆచరిస్తూ ఉండాలి. ఎట్లయితే అజ్ఞానులు కర్మలందు ఆసక్తి కలిగి ఆ కర్మలనే చేస్తూ ఉన్నారో అట్లాగే జ్ఞాని అయినవాడు ఈ లోక సంగ్రహ పద్ధతిని అనగా అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి ఆ కర్మయోగాన్ని కుర్యాత్ చేయవలయును అన్నాడు. అందువల్ల పామరుడు విషయాసక్తుడు, జ్ఞాని విషయాసక్తి లేనివాడు. ఇక్కడ అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏమిటంటే విషయాసక్తి గలవాడు పామరుడు అన్నారు. ఎందువల్ల అంటే విషయములయందే తన మనోభావాలు ఉంచుతాడు గనుక ఎక్కువ శాతం ఈ లౌకిక విషయాలలో, లౌకిక భోగభాగ్యాలలో వాటిని పొందాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరు? పామరుడు. జ్ఞాని అట్టి విషయాసక్తి లేకుండా ఉంటాడు. అందువల్ల పామరుడు లోక సంకర కర్మ ఉనర్స్తూ ఉంటాడు, మహాత్ముడు లోక సంగ్రహ కర్మ చేస్తూ ఉంటాడు. పామరుడేమో లోక సంకర కర్మ చేస్తూ ఉంటాడు. లోక సంకరం అంటే ఉన్నత స్థాయి నుంచి అధమ స్థాయికి పోయేటువంటి కర్మలు ఏదైతే ఉందాయో వాటిని ఆచరించేవాడు పామరుడు. మహాత్ముడు తాను ఉన్న స్థాయి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగవలసినటువంటి యొక్క సంగ్రహ కర్మను చేస్తూ ఉంటాడు. అనగా దేహమును, ఇంద్రియములను, ఇంద్రియాది దేవతలను, మనోవృత్తులను, బుద్ధివృత్తులను, చిత్తవృత్తులను అన్నిటినీ అధికరించి పొందవలసినటువంటి యొక్క ఏ కర్మయోగం అయితే ఉందో దాన్ని లోక సంగ్రహ కర్మ అన్నారు. అట్టి ఉన్నత స్థాయి నుంచి ఆ ప్రత్యేగాత్మ స్వరూపము నుండి జారి తెలివితో కూడుకొని, అహంకారముతో కూడుకొని, బుద్ధితో కూడుకొని, మనస్సుతో కూడుకొని త్రిగుణ సంఘాతమైనటువంటి ఇంద్రియాది దేవతలు, ఇంద్రియములు, గోళకములు, ఇక తర్వాత దేహ తాదాత్మ్యం అనగా ఉన్నత స్థాయి నుంచి అధమ స్థాయికి పోయేటువంటి యొక్క కర్మలు పామరుడు ఆచరిస్తూ ఉంటాడు. కానీ జ్ఞాని ఉన్నతమైనటువంటి యొక్క స్థాయికి అనగా ఆ బ్రహ్మమును పొందడానికి చేసే కర్మయోగాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు. అందువల్ల జ్ఞాని అనేవాడు సూర్యరశ్మికి తామర పుష్పం వికసించినట్టుగా ఊర్ధ్వగామినిగా ప్రయాణం చేస్తాడు. పామరుడు అరటి గెలలాగా అధోముఖుడై ప్రయాణం చేస్తాడు. మీరు చూడండి, అరటి గెల ఆ పుష్పము నేలను చూస్తూ ఉంటుంది, కిందికి ముఖం కలిగి ఉంటుంది. తామర పుష్పం అది పైకి వికసిస్తూ ఉంటుంది. జ్ఞాని యొక్క స్థాయి తామర పుష్పం వంటిది, అజ్ఞాని యొక్క స్థాయి అరటి గెల వంటిది. అరటి గెల తమ బరువుకు తానే వంగిపోతూ ఉంటుంది. తామర పుష్పం అలా కాదు, సూర్యరశ్మి ఎంత వికసిస్తే అంత దేదీప్యమానంగా అది మనకు తెలియబడుతూ ఉంటుంది. అందువల్ల అజ్ఞాని అనగా పామరుడు ఉన్నత స్థాయి నుంచి అధోగతికి పోయే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు. అనగా కర్మలనే నమ్ముకుంటాడు, ఫలాసక్తి గలవాడు కనుక. కానీ జ్ఞాని అలా కాదు. జ్ఞాని ఈ కర్మలన్నీ, ఈ ఫలములన్నీ, ఈ భోగభాగ్యాలన్నీ అశాశ్వతమని తెలుసుకొని అంతర్ముఖ వృత్తి రూప ఆ ధ్యానయోగములో ఉండి క్రమక్రమంగా భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనగా గోళకములు, ఇంద్రియములు, ఇంద్రియాది దేవతలను అతిక్రమించి ఆ బ్రహ్మమును పొంది ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండగలుగుతాడు.
అందువల్ల ఏ విధంగానైతే అజ్ఞానికి లోక విస్తారముపై ఇచ్చగలదో అట్లే జ్ఞాని లోక సంగ్రహముపై నిచ్చగలిగి కర్మయోగమును చేయవలయును అన్నాడు. ఏ సారము లేనటువంటి, ఏ జ్ఞానాన్ని పొందించనటువంటి కర్మిష్ఠులకు అంత పట్టుదలతో ఆచరిస్తున్నారే, మరి జ్ఞాని అంతకంటే పట్టుదల గలవాడు కనుక తాను లోక సంగ్రహమనబడే ఊర్ధ్వగామినిగా పయనించే కర్మయోగాన్ని చేసేవాడు విద్వాంస అనగా జ్ఞాని. కర్మలపై ఇచ్చగలిగి ఫలాసక్తితో చేసేటువంటి ఒక విధి విధాయకం అంతా అవిద్వాంస, అజ్ఞానులు. అందువల్ల పామరుడు విషయాసక్తుడు, జ్ఞాని విషయాసక్తి లేనివాడు. పామరుడు ఎల్లప్పుడూ లోక సంకర కర్మనే చేస్తూ ఉంటాడు. మహాత్ముడు లోక సంగ్రహము అనర్చేటువంటి ఒక కర్మయోగమును ఆచరిస్తూ ఉంటాడు. అందువల్ల దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం ఏ వైపు పయనిస్తున్నామో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కర్మయోగమును ఆచరించి లోక సంగ్రహమును చేయగలుగుతున్నామా, లేదా కర్మలయందే ఆసక్తి కలిగి లోక సంకరమును చేస్తున్నామా అన్నది మనకు తేట తెల్లమవుతుంది. అందువల్ల భక్తి అవసరమే, తప్పని కాదు. భక్తి గౌణంగా ఉండాలి, అనగా మన సంస్కృతి సాంప్రదాయం సంరక్షించుకునే పద్ధతిలో ఉండాలి. జ్ఞానము విశేషముగా ఉండాలి. మన మహాత్ములు వేదాలను, ఉపనిషత్తులను, భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను మనకు అందించారు. ఇంకా అర్థం కాని వాళ్లకు ధర్మ మార్గాన్ని అనుసరింప చేస్తూ పురాణాలు, ఇతిహాసాలు, భారత, భాగవత, రామాయణాది సద్గ్రంథాలు మనకు ప్రసాదించారు. అనగా ప్రతి మానవుడు ఈ భారత, భాగవత, రామాయణాది ఇతిహాస పురాణాలు అనుసరించి ముందుగా ధర్మ మార్గాన్ని ఆచరింప చేసుకొని తర్వాత వేద సమ్మతమైన ఉపనిషత్తులు, భగవద్గీత, ఇంకా బ్రహ్మసూత్రాలు అనబడే అటువంటి యొక్క ఉత్తరమీమాంస దీన్ని అనుసరింప చేసుకొని మోక్షగామునులై పయనించాలన్నదే మన మహాత్ముల యొక్క ఉద్దేశం. అందువల్ల ముందు పూర్వమీమాంసను మనం అధ్యయనం చేయాలి, తర్వాత ఉత్తరమీమాంసలో ప్రవేశించాలి. పూర్వమీమాంస అంటే భారత, భాగవత, రామాయణాది ఇతిహాస పురాణములన్నీ వీటిని పూర్వమీమాంస అంటారు. ఇవి మానవుణ్ణి ధర్మ మార్గంలో పయనింపజేస్తాయి. ఇక ఉత్తరమీమాంస అంటే వేదముల యొక్క శాఖలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, వీటిని ప్రస్థాన త్రయములంటారు. ఇవే ఉత్తరమీమాంస అని పిలువబడతాయి. అందువల్ల ఇంతటి విషయాన్ని మనకు వాళ్ళు ఎందుకు అందించారంటే మానవుడు భక్తి మార్గాన్ని అనుసరింప చేసుకొని సత్కర్మలు చేస్తూనే ఆ కర్మయోగాన్ని అనుసరించి జ్ఞాని అనబడే స్థాయికి చేరుకోవాలన్నదే మన మహాత్ముల యొక్క, శాస్త్రముల యొక్క ఉద్దేశం. అందువల్ల ఆ వైపు పయనించే వాళ్ళు అతి తక్కువ. కేవలం విషయాసక్తులై కర్మలయందే పడిపోయేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎట్లా అంటే అద్యాష్టమీతి నవమీతి చతుర్దశీతి జ్యోతిష్కవాచోపవసంతి భక్త్యా శృతేస్త్వహో తత్వమసీతి వాక్యం న విశ్వసంత్యద్భుతమేతదేవ అని ఆదిశంకరాచార్య కృత మహావాక్య దర్పణంలో చెప్పబడింది. ఆదిశంకరాచార్య రచించిన ప్రకరణ గ్రంథాలలో మహావాక్య దర్పణం ఒకటి. ఆ గ్రంథం పేరు మహావాక్య దర్పణము. అద్యాష్టమీతి నవమీతి చతుర్దశీతి
జ్యోతిష్కవాచోపవసంతి భక్త్యా శృతేస్త్వహో తత్వమసీతి వాక్యం న విశ్వసంత్యం యద్భుతమేతదేవా. అది ఈనాడు అష్టమి, నవమి, చతుర్దశి అని జ్యోతిష్కుడు చెప్పినంత మాత్రాన్ని పూర్తిగా విశ్వసించి భక్తితో ఉపవాస వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ శృతిమాత, వేదమాత నీవే బ్రహ్మము అని ఎంత చెప్పినా కూడా ఏమాత్రం విశ్వసింపరు. ఎంత ఆశ్చర్యం ఇది! ఈరోజు అష్టమి, ఏమీ చేయకూడదు. ఈరోజు నవమి, ఏమీ ఆచరించకూడదు. ఈరోజు చవితి లేదా చతుర్దశి, ఇలాంటి తిథులు చెప్పి ఈరోజు ఏమీ చేయకూడదు, చేస్తే అది ఫలించదు అని చెప్పగానే మనం వెంటనే నమ్మేస్తాం. కానీ శృతిమాత, వేదమాత నీవు బ్రహ్మము, నీవు ఆత్మస్వరూపుడవు, నీవు దేహము కాదు, నీవు దేవుడవు అని ఎంత చెప్పినా కూడా మనకు విశ్వాసం లేదు. లోకంలో ఏదైతే మెరమెప్పులు కలిగి డంబాచారముతో మనకు తెలియబడుతూ ఉంటుందో దాన్ని మనం వెంటనే నమ్మేస్తాం. స్వచ్ఛమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మన శాస్త్రాలు విధిస్తున్నటువంటి ఒక విధాయకాన్ని మనం నమ్మలేకపోతున్నాం. కారణం ఏమిటి? అదే కలిమాయ అంటే. అదే ఉన్న బ్రహ్మమును తెలుసుకోలేం, లేని మాయను మాత్రం ఆశ్రయిస్తూ ఉంటాం. అందువల్ల ఎంతవరకైతే మానవుడికి ఈ అవిద్య, అజ్ఞానము, తెలియనితనము ఉంటుందో అంతవరదాకా ఈ మూఢ విశ్వాసాలు ఉంటాయి. ఎంతవరకైతే ఈ మూఢ విశ్వాసాలు ఉంటాయో ఈ కర్మల యందు ఆసక్తి కలిగి ఆ కర్మకాండ యందే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అందువల్ల కర్మలు చిత్తశుద్ధికి మాత్రమే ఉపకరిస్తాయి, కానీ అవి జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని పొందింప చేయలేవని మనకు శాస్త్రాలే నిర్ణయించి చెప్తున్నాయి. ఎందువల్ల అంటే ఏదైతే మనము చేస్తామో తత్ఫలితాన్నే పొందుతాం. ఉదాహరణకు మనకు ఏదైనా ఒక వస్తువు కావాలనుకున్నాం, ఆ వస్తువు కొనేటప్పుడు దాన్ని పరిశీలిస్తాం. అది మంచిదైతే గ్యారంటీ అని చెబుతాడు విక్రయించేవాడు. అది మామూలుదైతే దీనికి గ్యారంటీ ఏమీ లేదని ఆయన ముందే చెప్తాడు. దాన్ని బట్టి మనం కొనే వస్తువును ఆలోచించే కొంటాం. ఒకవేళ అప్పుడు కొనలేకపోయిన తర్వాతైనా తగిన రుసుము సమకూర్చుకొని కొనగలుగుతాం. కొన్నాళ్ళు వాడి పారవేసే వస్తువుని అంతగా యోచించి మనం నిర్ణయించుకుంటున్నామే, మరి ఆత్మతత్వ విషయంలో, ఆత్మజ్ఞాన విషయంలో మనం ఆలోచించకూడదా? ఎవరు చెబితే వాళ్ళ మాటలు నమ్మడం అనేది ఉందే, దాన్నే మూఢ విశ్వాసము అంటారు. అట్టి మూఢ విశ్వాసం ఉన్నంత వరకు లోకంలో ఈ అవిద్య, అజ్ఞానము, తెలియనితనముతో కూడినటువంటి ఒక జీవహింస జరుగుతూనే ఉంటుంది. ఎందువల్ల అంటే ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడన్న జ్ఞానం తెలియనంత కాలం లోకంలో జీవహింస కొనసాగుతూనే ఉంటుంది. ఎంతెంత జీవహింస కొనసాగుతూ ఉంటుందో అంతంత లోకంలో రజోగుణము, తమోగుణము పెచ్చు పెరుగుతూ ఉంటుంది. సత్వగుణము కనిపించకుండా కనుమరుగైపోతుంది. అందువల్ల సత్వగుణ సంపన్నుడు సత్శాస్త్రాలను అనుసరించి సద్గ్రంథ పఠన, సద్విచారణ చేస్తూ తాను చేయవలసినటువంటి ఒక కర్మయోగాన్ని చేయగలుగుతాడు. అంతేగాని ఆధ్యాత్మిక చింతన లేని వాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళ మాటలే నమ్ముతూ ఉంటారు. అందువల్ల ఈనాడు అష్టమి, నవమి, చతుర్దశి అని జ్యోతిష్కుడు చెప్పినంత మాత్రాన
దాన్ని వెంటనే నమ్మేసి ఉపవాస వ్రత దీక్షలు ఆచరిస్తూ ఉంటాం. కానీ తత్వమసి, అది నీవై ఉన్నావు, ఆ బ్రహ్మమే నీవు, ఆత్మస్వరూపమే నీవు, నీవు దేహము కాదు, నీవు దేవుడవు, దేవుడు నీలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు అని శృతిమాత వేదమాత ఎంత ఘోషించినా కూడా ఎవడు విశ్వసించడు. దీన్నే గొప్ప ఆశ్చర్యంగా మనం భావించాలి. అందువల్ల అంటే ఉన్న బ్రహ్మమును లేదనుకుంటున్నాం, లేని మాయను నమ్మేస్తున్నాం. అందువల్ల అర్జున, అజ్ఞానులు లౌకిక కర్మయందు విషయాసక్తులై ఏ విధంగా చేస్తూ ఉన్నారో అట్లే జ్ఞాని అయినవాడు లోక సంగ్రహము చేయడానికి నిశ్చయించి విషయాసక్తి లేనివాడై కర్మయోగమును చేయవలయును అంటున్నాడు. అందువల్ల కర్మలు చేయడం వల్ల పామరత్వం పెరుగుతుంది. కర్మయోగాన్ని ఆశ్రయించడం వల్ల జ్ఞానం సిద్ధించి మోక్షం కలుగుతుంది. అందువల్ల ఏది చేసి దేన్ని పొందాలో యథా ఇచ్ఛ తథా కురు. హరి ఓం తత్సత్.